కేవలం జీవితంలో మాత్రమే జీవించకండి మీరు. ఇది అందమైనదని, ఇది కళల ప్రపంచమని ఆ కళల్లో ఉండిపోతే, కళలు అంటూ ఉంటే దానివల్ల ఫలితం లేదు. కళలు కనాలి, కానీ దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు డిగ్రీ మీ చేతుల్లోకి వస్తుంది. రేపు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏప్రిల్లో సెమిస్టర్ రాస్తారు. ఏప్రిల్లో మేలో సెమిస్టర్ రాశాక మీకు జూన్ జూలైలో డిగ్రీ మీ చేతిలోకి వస్తుంది. డిగ్రీ చేతిలోకి వచ్చిన తర్వాత యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్స్. తెలంగాణలో ఒక 40 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 40 లక్షల మంది, 4 కోట్ల మందిలో 40 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉంటే అందులో మీరు చేరిపోతారు. పట్టా చేతిలోకి రావడం ముఖ్యం కాదు. ఇప్పుడు నేను అడిగాను, చాలామంది మీరు మంచి కోట్ వేసుకొని ఉన్నారు, బ్లేజర్ వేసుకొని ఉన్నారు. మామూలుగా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అందరూ కూడా కోటు సూటు బూట్ వేసుకుంటారు. అది ఒక ప్రోటోకాల్, ప్రొఫెసర్కి అట్లా ఉండటం ప్రోటోకాల్. ఎందుకంటే మనకు బ్రిటిష్ వాళ్ళు నేర్పించారు ఈ స్టైల్ని. బ్రిటిష్ వాడు ఎందుకు నేర్పించాడు? బ్రిటిష్ వాడి దేశంలో కోటు సూటు బూట్ వేసుకోవడం మనకి అవసరం. ఎందుకంటే అది చలి దేశం కనుక శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలంటే కోట్ వేసుకోవాలి. కానీ మనం మామూలు బట్టలు వేసుకున్న చెమట పట్టిపోతూ ఉంటుంది మనకి. అయితే మీరు అందరూ కోట్ వేసుకున్నప్పుడు అడిగాను, ఏ కోర్సు నాన్నా మీరు అని అడిగితే బీబీఏ అని చెప్పారు. మీరు ఇవాళ బీబీఏ చదివేవాళ్ళు, బీకామ్ చదివేవాళ్ళు, రకరకాల కోర్సులు చదివేవాళ్ళు, మీ చేతిలోకి డిగ్రీ పట్ట వచ్చినంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది బీబీఏలు చదువుతూ ఉన్నారు, కానీ మీకు మంచి జాబ్ రావాలంటే, జీవితంలో మీరు స్థిరపడాలంటే దానికి తగిన నైపుణ్యాలు పొందటం అనేది చాలా ముఖ్యం. నైపుణ్యం ఉండాలి. ఏమిటి నైపుణ్యం ఉండాలి? మా కొలిగి ఒక ఆమె వాళ్ళ అమ్మాయిని బీబీఏ చదివిస్తుంది. ఎక్కడ చదివిస్తుందంటే పూనాలో చదివిస్తుంది. పూనాలో చదివిస్తే సంవత్సరానికి 15 లక్షల ఫీజు కట్టి చదివిస్తుంది. నిక్మార్ అనే ఒక యూనివర్సిటీ ఉంది. ఈ నిక్మార్ అనే యూనివర్సిటీ మీలో బీబీఏ చదివే వాళ్ళకంతా ఈ నాలెడ్జ్ అవసరం. ఈ యూనివర్సిటీ టాటా బిర్లా వాళ్ళు కొలాబరేషన్లో పెట్టారు. ఈ టాటా బిర్లా వాళ్ళు పెట్టిన కొలాబరేషన్తో పెట్టిన యూనివర్సిటీలో సంవత్సరానికి 15 లక్షలు. అది ఇంటిగ్రేటెడ్ కోర్సు, అంటే డిగ్రీ 3 ఏళ్ళు, ఎంబీఏ 2 ఏళ్ళు, మొత్తం 5 ఏళ్ల కోర్సు. 5 ఏళ్ల కోర్సు అవుతే సంవత్సరానికి 15 లక్షలు అయితే ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒకసారి అంచనా వేసుకోండి. ప్రైవేటు కాలేజీలలో చదివే చదువు, మీది ప్రైవేట్ కాలేజే. ఇప్పుడు భూమయ్య గారు చెప్పారు, ఈ పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ప్రైవేట్ కాలేజీలు అంటే నిరుద్యోగులు పెట్టుకున్న ప్రైవేట్ కాలేజీలు ఇవి. ఇవేమి శ్రీ చైతన్య, నారాయణ లాంటి పెద్ద పెద్ద కాలేజీలు కాదు, కార్పొరేట్ కాలేజీలు కాదు. వికారాబాద్లో గవర్నమెంట్ కాలేజీ ఉంటుంది, వికారాబాద్లో ఒక 2-3 ప్రైవేట్ కాలేజీలు కూడా ఉంటాయి. ఈ ప్రైవేట్ కాలేజీలు కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసం పెట్టుకోలే. వీళ్ళు నెల జీతం వస్తే చాలు. వాళ్ళు చదువుకున్నారు, ఎంఏ చదువుకున్నారు, ఎంఎస్సి చదువుకున్నారు, ఎంఫిల్ చేశారు, పిహెచ్డి కూడా చేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళ చదువుకు తగిన ఉద్యోగం రానప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఎంఏ హిస్టరీ చేసిన వాళ్ళు, లేదా ఎంకామ్ చేసిన వాళ్ళు, ఎంఎస్సి చేసిన వాళ్ళు వెళ్ళి మేస్త్రి పని అయితే చేయలేరు కదా, ఇంకో పని అయితే చేయలేరు కదా. చదివిన చదువుకు ఉద్యోగం దొరకక ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు ఇచ్చే 20,000 జీతము, 25,000 జీతానికి ఉద్యోగం చేస్తూ ఉంటారు. బతుకు చాలా కష్టమవుతుంది. యాజమాన్యాలు కూడా ఇట్లా చదివిన వాళ్ళందరూ 4-5 కలిసి ఒక కాలేజీ పెట్టుకుంటారు. అంతే తప్ప వీళ్ళకేమి కోట్ల రూపాయలు వచ్చేది లేదు, వీళ్ళేమి కోట్లకు పడగలెత్తేది లేదు. ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇప్పుడు జీతాలు ఇవ్వటమే కష్టమైన కాలం అని చెప్తూ ఉన్నారు భూమయ్య గారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాలేజీ పెట్టారు. ఈ ప్రైవేటు కాలేజీలో నైపుణ్యం నేర్పడానికి పెట్టారు. కానీ అక్కడ నిక్మార్ కాలేజీలో సంవత్సరానికి 15 లక్షలు అయితే ఇక్కడి కాలేజీలో ఫీజు ఎంత ఉంటుందో మీకు ఎరకనే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక మీ ఫీజుకు వాళ్ళ ఫీజుకు తేడా చూడండి. అయితే అక్కడ నేర్పే చదువుకు ఇక్కడ నేర్పే చదువుకు చాలా తేడా ఉంది. నేను గమనించాను. చాలా ప్రైవేటు ఎంబీఏ, బీబీఏ కాలేజీల్లో కూడా నేను గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో 700 కాలేజీలు ఉన్నాయి. యూనివర్సిటీ పరిధిలో ఉన్న 700 కాలేజీలో కనీసం ఒక 200-300 కాలేజీలో నేను గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉన్నాను. పెద్ద పెద్ద కాలేజ్, సెయింట్ ఫ్రాన్సిస్ లాంటి కాలేజీలో కూడా ఉన్నాను. నేను వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు వసూలు చేసే ఫీజులు, వాళ్ళు నేర్పే నైపుణ్యం, ఇక్కడి ఫీజులు ఇక్కడి నైపుణ్యానికి తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉండే సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. నిక్మార్ కాలేజీలో సీట్ రావాలంటే ఉట్టిగా సీట్ రాదు. మీకు బీబీఏకు సీట్ ఎట్లొచ్చిందో అక్కడ సీట్ బీబీఏకు ఉట్టి ఇవ్వరు. వాళ్ళు మొదలు దేశవ్యాప్తంగా ఒక ఎంట్రన్స్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ సియు సెట్ అని ఒకటి నిర్వహిస్తారు. ఆ సియు సెట్లో ర్యాంక్ వస్తే ఆ ర్యాంకును కూడా పక్కన పెట్టి వాళ్ళు సపరేట్గా ఇంకో ఎంట్రన్స్ పెట్టి ఆ ఎంట్రన్స్లో వచ్చిన ర్యాంకును తీసుకొని కేవలం ర్యాంక్ వచ్చినంత మాత్రాన సీట్ ఇవ్వరు. తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఆ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ఒక స్క్రీన్ చేస్తారు. ఆ స్క్రీన్ చేసి ఇంటర్వ్యూలో వడపోత చేసిన తర్వాత నెక్స్ట్ ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెడతారు. ఆ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో మళ్ళీ ఒక వడపోత చేస్తారు. అల్టిమేట్గా ఒక డిబేట్ కాంపిటీషన్ పెట్టి ఆ డిబేట్ కాంపిటీషన్ ద్వారా ఎంపిక చేసుకొని 3 విడతలుగా బీబీఏ ఎంబీఏ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద కాలేజీలు ఇట్లా ఎంపిక చేస్తున్నారు. మీరు రేపు ఎంబీఏకి వెళ్ళాలంటే ఏదో మామూలు కాలేజీలో వెళ్ళి పట్టా తీసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. నేను చూసిన ఒక కాలేజీలో గవర్నింగ్ బాడీ మెంబర్గా వేయగానే నాకు ఒక అలవాటు, అది చెడు అలవాటో మంచి అలవాటో నాకు తెలియదు. ఆ కాలేజీ గవర్నింగ్ బాడీ మెంబర్ని అయ్యానంటే ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత నేను సంతకం పెడతా. మా ప్రొఫెసర్లు చాలామంది కొందరు వెళ్ళడానికి అవకాశం లేక, వెళ్ళలేక, సమయం లేక అక్కడికి యూనివర్సిటీకి పిలిపించుకొని అక్కడనే సంతకాలు పెట్టే వాళ్ళు ఉండొచ్చు. కానీ నేను ఖచ్చితంగా కాలేజీకి వెళ్తాను. అట్లా నన్ను ఒక 3 ఏళ్ల కింద ఒక కాలేజీకి వేస్తే నేను కాలేజీకి వస్తాను అని నేను అంటున్నా. మేనేజ్మెంటు లేదు సార్ మేమే యూనివర్సిటీకి వస్తామని వాళ్ళు అంటున్నారు. లేదండి నేను కాలేజీ చూసే వరకు నేను సంతకం పెట్టనని చెప్పాను. భూమయ్య గారు 1 సంవత్సర కాలంగా నా డేట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సర కాలంగా ఇప్పటికి నా దగ్గరికి యూనివర్సిటీకి 4 సార్లు వచ్చారు ఆయన. నాకు డేటు కుదరక నేను రాలేకపోయాను. అయితే ఆ కాలేజీ కూడా ఒక 6 నెలల తర్వాత గట్టి పరిస్థితుల్లో మీకు సంతకం పెట్టాలంటే నేను మీ కాలేజీకి రావాల్సిందే అని చెప్పాను. సిటీ అవుట్స్కట్స్లో ఉంది కాలేజ్. చివరికి కాలేజీకి తీసుకెళ్ళారు. అక్కడ ల్యాబ్ లేదు, స్టూడెంట్స్ లేరు, లెక్చరర్స్ లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక బిల్డింగ్ చూపించారు. బిల్డింగ్ చూపించి అప్పటికప్పుడు ఒక 10 కంప్యూటర్లు తీసుకొచ్చి పెట్టారు. నాకు అర్థమైంది, మీ లెక్చరర్ల లిస్టు మొత్తం కావాలి, మీ లెక్చరర్లకి జీతాలు పే చేసే పే బిల్స్ అన్నీ కావాలి, మీరు ఇప్పటి వరకు ఎన్ని మీటింగ్స్ పెట్టారో గవర్నింగ్ బాడీ మీటింగ్స్, ఆ మీటింగ్స్ సంబంధించిన ఎజెండా, మినిట్స్ బుక్కు మొత్తం నాకు కావాలంటే వాళ్ళు కళ్ళు తేలేశారు. ఈ కాలేజీకి పర్మిషన్ రద్దు చేయవలసింది అని చెప్పి ఒక్క వాక్యం రాసి వచ్చేసాను నేను. దాని కాలేజీ పర్మిషన్ రద్దు చేసింది మా యూనివర్సిటీ. కనుక ఇట్లాంటి కాలేజీలు కూడా నడుస్తాయి. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, ఇట్లాంటి కాలేజీలు కూడా నడుస్తాయి. రేపు మీకు బీబీఏ అయిపోగానే ఎంబీఏలో ఇట్లాంటి కాలేజీలు సీట్ ఇస్తారు. మరి ఎంబీఏ పట్టా పట్టుకొని బయటికి వెళ్ళి మీరు ఏం చేస్తారు అనేది ప్రశ్న. ఇట్లాంటి కాలేజీలు పట్టాలు ఇస్తే ఏం చేస్తారు? ఇవాళ ఇన్ని సమస్యలు ఉన్నా కూడా తక్షశిల కాలేజీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజీ పెట్టుకొని మీకు క్లాసులు చెప్పుకుంటూ లెక్చరర్లకి అప్పులు చేసి జీతాలు ఇచ్చుకుంటూ మీకు పాఠాలు చెప్పిస్తున్నారు. ఎందుకోసం? నైపుణ్యం పెరగడానికి. నైపుణ్యం లేకపోతే మనం బతకలేం మిత్రులారా. గుర్తుపెట్టుకోండి విద్యార్థి మిత్రులారా, నైపుణ్యం ఉండాలి. ఏమిటి నైపుణ్యం? విద్య రావటం వేరు, నైపుణ్యం రావటం వేరు. మీరు విద్య అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అంటే నేర్చుకోవటం, ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవటం. ఏ విషయం నేర్చుకోవటం? ఏ విషయమైనా సరే నేర్చుకోవచ్చు మనం. ప్రతి ఒక్కరూ నేర్చుకునేది విద్య అవుతుంది. ఒక ఆయన మంచి కటింగ్ చేస్తాడు, రకరకాల కటింగ్ చేస్తాడు. ఒక ఆయన మంచిగా గడ్డం చేస్తాడు, ఇంకొక ఆయన ఒక వస్తువు తయారు చేస్తాడు. ఒకడు కొబ్బరి బొండాన్ని ఇలా చేతిలో పెట్టుకొని నాజుగ్గా కొడతాడు. ఇవన్నీ కూడా నైపుణ్యాలే, నేర్చుకునే నైపుణ్యాలు ఇవన్నీ. బుట్ట అల్లుతారు, మంచి అందమైన బుట్ట అల్లుతారు. కొండపల్లి బొమ్మలు, అందమైన బొమ్మలు తయారు చేస్తారు. వీళ్ళకి చదువు రాదు. ఒక ఆయన అందంగా చెప్పు కొడతాడు, ఒక ఆయన చెవులకి వినసొంపుగా ఫ్లూటు వాయిస్తాడు, ఇంకొక ఆయన డప్పు కొడతాడు. ఒక ఆయన ఈ భూమిని అందంగా చదును చేసి నాగటి చాలుతో భూమిలో విత్తనాలేసి మనకి కావలసిన అన్నాన్ని పండిస్తాడు. ఇవన్నీ నైపుణ్యాలే. ఈ నైపుణ్యాలు రావటం విద్య. అంటే నైపుణ్యం లేకుండా విద్య పొందితే మనం ప్రపంచంలో బతకలేము. డాక్టర్ అంబేద్కర్ 1936 అంటే ఆల్మోస్ట్ 90 years కిందట ఒక మాట చెప్పాడు. మన విశ్వవిద్యాలయాలన్నీ, మన కాలేజీలన్నీ గుమస్తాలను తయారు చేస్తున్నాయి అన్నాడు ఆయన. డిగ్రీలు ఇచ్చి గుమస్తాలను తయారు చేస్తున్నాయి. గుమస్తా అంటే ఎవరు? జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, వీళ్ళందరూ గుమస్తాలు. గుమస్తా పని చేయడానికి బీబీఏ, ఎంబీఏ, ఎంఎస్సి, పిహెచ్డి చేయాలన్నా? అసలు మీ దగ్గర మీ కాలేజీలో క్లర్కులు ఉంటారు, ఫీజులు తీసుకునే క్లర్కులు ఉంటారు. లెక్కలు చేయడం వస్తే చాలు. మీ ట్రెజరర్ ఉన్నారు కదా, ఎక్కాలు సరిగ్గా వచ్చి, తీసివేతలు కూడికలు సరిగ్గా వచ్చి, రాయటం చదవటం వస్తే చాలు. గుమస్తా ఉండొచ్చు. దానికోసం ఒక కాలేజీలో, యూనివర్సిటీలో చేరి దానికి పిహెచ్డి చేయాలా? అంబేద్కర్ ఆనాడే మన విశ్వవిద్యాలయాలు గుమస్తాలను తయారు చేస్తున్నాయి అన్నాడు. ఇవాటికి కూడా మన విశ్వవిద్యాలయాల్లో పెద్ద మార్పులు ఏం రాలే. విశ్వవిద్యాలయాలు ఏం తయారు చేయాలా? మేధస్సును తయారు చేయాలి, మేధావులను తయారు చేయాలి.
ఈ ప్రపంచాన్ని మార్చగలిగిన వాళ్ళని తయారు చేయాలి. ఒక అంబేద్కర్ని, ఒక అబ్రహాం లింకన్ని, ఒక అబ్దుల్ కలాంని, ఇట్లాంటి మేధస్సు కలిగిన వాళ్ళని తయారు చేయాలి విశ్వవిద్యాలయాలు. అందుకే మీరు ఇవాళ ఈ కాలేజీలో చేరిన తర్వాత రేపు ఇంకో విశ్వవిద్యాలయాలకు పోయినప్పుడు రాయటం నేర్చుకోండి, చదవటం నేర్చుకోండి. ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఒక ఇంగ్లీష్ ఫ్రేజ్ ఇచ్చి ఆ ఫ్రేజ్ ఎంతమంది తప్పు లేకుండా చదవగలరు అని అంటే చాలా ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళందరికీ సమస్య ముందుకు వస్తుంది. ఇవాళ ప్రపంచంలో ఆంగ్లం అనేది ఒక ప్రధానమైన భాషగా మారిపోయింది. నేను తెలుగు ప్రొఫెసర్, నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను ఎవరేమనరు, నేను తెలుగులోనే మాట్లాడతా. ఇవాళ ఆర్ట్స్ కాలేజ్కి నేను ప్రిన్సిపాల్ను, నేను తెలుగులోనే మాట్లాడతా. మా ఇతర డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు ఇంగ్లీష్లో మాట్లాడతారు, నాకు సందర్భవశత్తు ఇంగ్లీష్లో మాట్లాడతాను ఎంతో కొంత. కానీ నేను తెలుగులో మాట్లాడినంత స్పష్టంగా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవచ్చు. కానీ రేపు మీరు ఎంబీఏ, బీబీఏ, ఎంఎస్సి ఈ చదివినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఇంగ్లీష్లోనే మీ వ్యవహారం నడపాలి, మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మీకు జాబ్ ఇస్తుంది, అక్కడ వెళ్ళి నేను తెలుగులో మాట్లాడుతుంటే కుదరదు, నేను తెలుగులో రాస్తానంటే కుదరదు. ఇంగ్లీష్లోనే డ్రాఫ్ట్ చేయాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. రాయాలంటే ఈ 2 నైపుణ్యాలు నేర్చుకోండి మీరు. ఈ 2 నైపుణ్యాలు ఒక రోజుతో రావు. డిగ్రీ పట్ట వచ్చినంత ఈజీగా ఈ నైపుణ్యాలు రావు. మీరు చూస్తూ ఉంటారు, ఎవరైనా సరే క్లాసులో పాఠం చెప్తారు, బాగా పాఠం చెప్తారు, కానీ వేదిక మీదకి వెళ్ళి మాట్లాడమంటే లెక్చరర్లు కూడా వెనక ముందు ఆడతారు. ఎందుకు వెనక ముందు ఆడతారు అంటే క్లాసులో మాట్లాడడం వేరు, వేదిక మీద మాట్లాడడం వేరు. వేదిక మీద మాట్లాడడం అనేది అదొక కళ, అదొక నైపుణ్యం. ఆ నైపుణ్యాన్ని నేర్చుకున్న వాళ్ళు రేపు మీరు ఎంబీఏ, బీబీఏ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు, ఎంఎస్సీ అయినటువంటి వాళ్ళు రేపు లెక్చరర్లు కావాలనుకున్నా లేదా బిజినెస్ మ్యాన్స్ కావాలనుకున్నా ఎందుకు మాట్లాడాలి? ఓ కంపెనీ దగ్గరికి వెళ్ళి, కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. కన్విన్స్ చేయగలిగిన నైపుణ్యం మన దగ్గర ఉండాలి. ఆ నైపుణ్యం మన దగ్గర ఉండాలంటే భాష ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు మన పెద్దలు. నోరు మంచిదంటే అర్థం ఏమిటి? నోట్లో మంచిగా సుగంధ ద్రవ్యాలు వేసుకొని సువాసన రావటం కాదు నోరు మంచిది కావటం అంటే. భాష ద్వారా, మనం మాట్లాడే భాష ద్వారా ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలి. మంచి భాష మాట్లాడాలి, బూతులు మాట్లాడకూడదు, తప్పులు మాట్లాడకూడదు, అపశబ్దాలు మాట్లాడకూడదు. మరి మాట్లాడకుండా మంచి భాష మాట్లాడాలంటే ఎట్లొస్తుంది? చదివితేనే వస్తుంది. రీడింగ్ హ్యాబిట్ అనేది తప్పనిసరిగా మీ జీవితంలో భాగంగా ఉండాలి. మీరు ఒక పేపర్ అయినా లేదా నావెల్స్ అయినా లేదా స్టోరీస్ అయినా ఆంగ్లంలో చదవండి, మీ నైపుణ్యాలు పెంచుకోండి. అట్లా పెంచుకోవడం ద్వారా ఈ ప్రపంచంలో మీరు బతకగలుగుతారు. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ వికారాబాద్లో చదువుతున్నారంటే మీ తల్లిదండ్రులు లక్షాధికారులు కాదు, మీ తల్లిదండ్రులు కోటీశ్వర్లు కాదు. ఏదో వ్యవసాయం చేసుకుంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, లేదా చిన్న చిన్న పనులు చేసుకుంటారు, కూలి పనులు చేసుకుంటారు, తాపి మేస్త్రిగా ఉంటారు. వాళ్ళందరూ మీ తల్లిదండ్రులు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని డిగ్రీ చదివిస్తున్నారు, ఫీజు కట్టి చదివిస్తున్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆ తల్లిదండ్రుల ఆశ నెరవేరాలి. వాళ్ళు అనుకుంటారు ఎప్పుడో నా బిడ్డకి జాబ్ వస్తుంది, ఎప్పుడో నా కొడుకు జాబ్ వస్తుంది, వాళ్ళు మమ్మల్ని సంతోషకరమైన జీవితంలో ఉంచుతారని ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశని ఎప్పుడు అడియాశలు చేయకండి. అడియాశలు చేస్తే తల్లిదండ్రులకి పుట్టనేమి వాడు గిట్టనేమి అని ఒక మాట ఉన్నది. తల్లిదండ్రులకి సేవ చేయనివాడు, తల్లిదండ్రుల మాట విననివాడు, తల్లిదండ్రులకి మంచి చేయని వాళ్ళని సుఖపెట్టని వాడు పుత్రుడైనా పుత్రికైనా పుట్టనేమి వారు గిట్టనేమి అనే మాట ఉన్నది. అందుకే మీరు మీ జీవితాన్ని నిర్మాణం చేసుకోండి. సరిగ్గా ఇంటర్మీడియట్ దాటి మీరు ఇక్కడికి వచ్చారంటే ఒక రకంగా ఒక మెట్టెక్కారు. ఇప్పుడు డిగ్రీలో ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మీరు బాధ్యత కలిగిన పౌరులుగా మారవలసిన అవసరం ఉన్నది. ఈ బాధ్యత కలిగిన పౌరులుగా మారడానికి కావలసిన కృషి చేయాలి. మంచి జీవితం అనేది ఉట్టిగా మన దగ్గరికి రాదు. మొట్టమొదలు క్రమశిక్షణని అలవాటు చేసుకోండి. మనిషి జీవితాన్ని నిర్మాణం చేసేది క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణకి తొలిమెట్టు ఏమిటి అంటే మీరు ఎన్ని గంటలకి నిద్ర లేస్తున్నారనే దాన్ని బట్టి మీ జీవిత నిర్మాణం అవుతుంది. ఈ రోజుల్లో సూర్యుడు ఉదయించకన్నా ముందు నిద్ర లేచే వాళ్ళు ఎంతమంది అయ్యా అని అంటే చాలా కష్టమే. కనుక సూర్యుడు ఉదయించకన్నా ముందే మీరు 5 గంటలకు నిద్ర లేస్తున్నారా, 4 గంటలకు నిద్ర లేస్తున్నారా, మీ కార్యక్రమాన్ని ఎప్పుడు మొదలు పెడుతున్నారనేది ఆలోచించుకోండి. ఉదయాన్నే నిద్ర లేవటం అనేది, మొదలు లేవగానే పేపర్ చదవటం, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, ఆ తర్వాత మన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది జీవితంలో ఒక భాగం కావాలి. అట్లా మనము తినే ఆహారం, మనం నడిచే నడక,
మనం చేసే పని ప్రతిదీ కూడా జీవితంలో భాగమవుతుంది. ఆ తర్వాత కుటుంబం పట్ల బాధ్యతగా ఉండండి. ఇవాళ 20-22 ఏళ్ళ వయసుకు వచ్చారు మీరు. 20-22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసుకు వచ్చిన తర్వాత ఈ కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నారు. మీ అమ్మ చేసే శ్రమ పట్ల మీకు గౌరవం ఉండాలి. మీ నాన్న పడే శ్రమ పట్ల మీకు గౌరవం ఉండాలి. వాళ్ళు పొద్దుస్తమానం కష్టపడి 500-1000 రూపాయలు తీసుకొస్తే ఆ పైసా విలువ మీకు తెలిసినప్పుడే ఈ 3 ఏళ్ల కాలంలో ఈ కాలేజీలో వాళ్ళు కట్టిన ఫీజులు ఏవైతే ఉంటాయో ఆ ఫీజు ప్రతి పైసా మీకు గుర్తుకు రావాలి. మీ నాన్న చెమట ఆ పైసలో ఉన్నది. మీ నాన్న కన్నీళ్ళు, మీ అమ్మ కన్నీళ్ళు, వాళ్ళ చెమట రక్తం ఆ పైసల్లో కలిసి ఉన్నది. మీరు తింటున్నప్పుడల్లా మీకు గుర్తుకు రావాలి. మీ నోట్లోకి వెళుతున్న ముద్ద, అన్నం ముద్ద, ఆ అన్నం ముద్ద నిర్మాణం కావడానికి, అది మీ నోట్లోకి రావడానికి ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు చేసిన శ్రమ మీకు గుర్తుకు రావాలి. అప్పుడే మీరు మీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉండగలుగుతారు. ఆ తర్వాత మంచి విలువలు నేర్చుకోండి. విలువలు లేకపోతే నీవెన్ని కోట్లు సంపాదించినా వృధా. మానవ జీవితాన్ని విలువ నిలబెడుతుంది. ఏం విలువ? మంచి విలువ. మీరు ఇంటర్మీడియట్లో లేదా 10th క్లాస్లో ఏ కాలంలో ఏ జీవితం ఎట్లా నిర్మాణం అవుతుందని మీకు అర్థం కాకపోతే మీరు వృధాగా, సినిమా కాదు, జీవితం అనేది సినిమా కాదు. జీవితం అనేది ఒక వాస్తవం. జీవితం అనే ఆ వాస్తవంలో మనం జీవించినప్పుడు ఆ జీవిత క్రమాన్ని కొనసాగించడానికి ఒక మంచి విలువ, మంచి పౌరుడిగా మారే విలువ ఉండాలి. దానితో పాటు ఈ దేశంలో, భారతదేశంలో 62% మంది యువతి యువకులు ఉన్నారు. 62% మంది అంటే ఈ దేశ నిర్మాణం మీ చేతిలో ఉన్నది. ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులు ఏం చేస్తున్నారు? ఆలోచించండి, బాధ్యతగా ఆలోచించండి. కేవలం సినిమాలు చూసి హీరోలకు అభిమానులుగా మారటం మాత్రమే కాకుండా సమాజం గురించి, దేశం గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మీరు నిజమైన పౌరులు, బాధ్యత కలిగిన పౌరులుగా మారుతారు. ఆ క్రమంలో మీ చుట్టూ ఒక మంచి దేశాన్ని కూడా నిర్మాణం చేసుకోవాలి. ఈ నిర్మాణం చేసుకునే క్రమంలో తక్షశిల అనే డిగ్రీ కాలేజీలో చదువుకున్న మీరు రేపటి భవిష్యత్తుకు, నవజీవన ఆ జీవితానికి, రాబోయే భవిష్యత్తు నిర్మాణానికి మీరే కారణభూతులు అవుతారు. మంచి ఉద్యోగం సంపాదించుకొని, మంచి చదివి జాబ్ సంపాదించుకొని జీవితంలో స్థిరపడి బాధ్యత కలిగిన, విలువ కలిగిన, క్రమశిక్ష కలిగిన, ప్రేమాస్పదమైన జీవితాన్ని జీవిస్తారని, ఆ జీవించే క్రమంలో ఈనాటి వీడ్కోలు పార్టీ మీకు ఒక పునాదిగా, ఒక మెట్టుగా మారుతుందని మిమ్మల్ని అందరినీ ఉస్మానియా యూనివర్సిటీకి వెల్కమ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.